హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను మారేడుమిల్లి అయితే వెళ్తున్నాను. మేము ఆల్రెడీ మారేడుమిల్లికి ఒక 20 km అయితే దూరం అయితే ఉన్నాము. అంటే మొన్న నేను లంపసింగి వీడియో పెట్టినదంతా వెళ్ళలేదు. సో మళ్ళీ క్యాంపింగ్ వీడియో చేద్దామని చెప్పి కొంచెం బెటర్గా ఇద్దామని చెప్పి మళ్ళీ చేస్తున్నాను. నేను జొమాటో వీడియోకి అయితే బాగా మీరు వ్యూస్ అది అంటే బాగా సపోర్ట్ చేశారని మీ సపోర్ట్ నాకు అలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. మనం స్టార్ట్ అయిపోదాము. చూసారు కదా, ఇప్పుడు మనం డిసెంబర్ కాబట్టి మంత్ చాలా క్లైమేట్ చాలా బాగుంటది. ప్లస్ మళ్ళీ మారేడుమిల్లిలో ఈ క్లైమేట్ అసలు ఖాళీ ఉండదు, చలికాలం కాబట్టి. మనం స్టార్ట్ అయిపోదాము. క్లైమేట్ ఎంత బాగుందో, పక్కనేమో ఎండ ఫుల్ గా, పక్కనేమో చలి కాబట్టి నేను స్వెటర్ కూడా తెచ్చుకోలేదు. మధ్యలో ఏమవుతుందో చూద్దాం. ఈరోజు ఎక్కడైతే మనం క్యాంపెయిన్ చేయడానికి అయితే వచ్చేసాం. చూద్దాం ముందు ముందు ఏమవుతుందో. స్టార్ట్ చేద్దామా మరి అయితే లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. ఇంకా మనం 10 km అయితే వెళ్ళాలి. దారిలో చిన్న ఆవు కనిపించింది మాకు, ఆగాము ఫోటోలు దిగుదామని. అది మాత్రం చూడాలి, అమ్మ పొడి చేసేలా ఉంది. ఎలా చూస్తున్నారు ఇద్దరుని, అయ్య బాబోయ్ ఎలా చూస్తున్నారు చూసారు కదా. చూపిస్తాను ఆగండి మీకు. చూసారు కదా ఎలా చూస్తున్నాయి ఇద్దరుని. ముట్టుకోవడానికి కూడా భయం వేస్తుంది. వాళ్ళ అమ్మ కాపలా కాస్తుంది. ఏం చేయను నేను, చూసారు కదా. జస్ట్ పట్టుకుంటేనే భయం అవుతుంది నాకు. ఏం చేయను. చూ అమ్మో నన్ను కొడేసారి ఉన్నారు ఇద్దరు కలిసి. రాకుండా పోతుంది, భయం వేసేస్తుంది. చిన్న పిల్ల కదా, చిన్న పేయ అది. ఓడమస్ రాసుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ విపరీతంగా ఉంటాయి దోమలు అయితే. మళ్ళీ కుట్టేయడానికి 3 days వరకు తగ్గదు మళ్ళీ, అందుకని ముందే రాసుకుంటున్నాను. మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది మనకి మధ్య మధ్యలో. మీకు తెలుసు కదా అడవిలో చాలా దారుణంగా ఉంటాయని. మనం ఇప్పుడైతే బ్యాగ్ చాలా బరువుగా ఉంది. ఇప్పుడు మనం క్యాంపింగ్ చేయడానికి వెళ్తున్నాం. రండి త్వరగా. ఇది ఇక్కడ చెట్లు అవి ఫుల్గా ఎక్కువ, చూసారు కదా ఎలా ఉన్నాయో. ముందు మంచి ప్లేస్ చూపిస్తాను మీకు క్యాంపింగ్ చేయడానికి. ఒకవేళ మీరు వస్తే ఇక్కడ విజిట్ చేయండి ఒకసారి. చాలా పీస్ఫుల్గా చూసారా, వాటర్ సౌండ్ ఎంత అందంగా వస్తుందో. మీరు బాగా వింటే వాటర్ సౌండ్ కూడా వస్తుంది. మీకు సీక్రెట్ చెప్పనా, ఇక్కడైతే మారేడుమిల్లి అడవుల్లో అయితే మన పవర్ స్టార్ షూటింగ్ అయితే జరుగుతుంది. ఇప్పుడు మేము డూబిని అయితే చూసాము. ఒరిజినల్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడ లేరు, ఊళ్ళో లేరంట. ఇప్పుడు మనం వెళ్ళేటప్పుడైతే మీకు చూపిస్తాను. నేను ఇప్పుడే డైరెక్ట్గా చూసి వచ్చాము. మేము షూటింగ్ అయితే ఇప్పుడు రెడీ వెళ్ళారు. మనం వెళ్ళేసరికి మీకు చూపిస్తాను, ఓకేనా. అయితే రెడీ అయిపోయింది. రైస్ పెడండి. రైస్ బాయిల్ అవుతూ ఉంటే అందులో మనం వెజిటేబుల్స్ కట్ చేసేసుకోవచ్చు, కర్రీ చేయాలి కాబట్టి. మీరు క్లీన్ చేసుకొని కట్ చేసుకోవచ్చు.
తిరగచ్చేద్దాం. బాగుందంటే చూడు కర్రీ. మరి సింపుల్గా మనం ఉల్లిపాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నాము. దానికి సరిపడా ఉల్లిపాయలుని టమాటాలు కట్ చేస్తున్నాను ముందైతే, మనకి ఈజీ అవుతుంది అప్పుడు. మొలకలు వచ్చేస్తున్నాయి ఎప్పుడే ఉల్లిపాయల్లోని. ఇప్పుడు నాకు ఆనియన్స్ కోసి ఏడుపు వచ్చింది. నేను నిజంగా ఏమీ ఆడలేదు. రైస్ అయినా లేదు చూడడానికి అయితే వచ్చాను నేను ఇప్పుడు. హాఫ్ కేజీ ప్యాకెట్ అని చెప్పి 10 ml ఆయిల్ తగ్గించేస్తున్నారు. మళ్ళీ పెరుగులో మిరపకాయ అది నానబెట్టి ఉంటాయి కదా, దీన్ని ఏదో అంటారబ్బా. ఇది పప్పులో నంచుకుని అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. ఇది వరకు వేసుకోవచ్చు. ఓకేనా, కొంచెం ఉప్పుగా పులుపుగా ఉంటాయి కదా ఇది. ఇద్దాం కారం, మిరపకాయలు కారంగా ఉంటాయి కదా అది, దాని మనకి టేస్ట్ తెలియదు. ఇంకొంచెం అవ్వాలి, ఇంకొంచెం వాటర్ లాగేసి వేద్దాం. ఇలాంటి ప్లేసెస్ హైడ్ చేసుకున్నాం ఎందుకంటే ఒకవేళ ఫ్యామిలీ అన్నా సరే మన ఫ్రెండ్స్ అందరూ క్యాంపింగ్ చేసుకోవడానికి ఇలాంటి స్పాట్ మనకి మంచి కన్వీనియంట్గా కానీ ఫొటోస్ దిగడానికి కానీ మంచి ఎక్స్ప్లోరింగ్గా ఉంటుంది ఇలాంటి ప్లేసెస్. అది మేము ఇలాంటి హైడ్ చేసుకున్నాం. ఒకవేళ మీరు కూడా వస్తే ఇక్కడికి విజిట్ చేయండి. వాటర్ వేపెత్తున్నాను అనుకుంటారేమో, ఇది వాటర్ కాదు ఆయిల్. ఇది ఆయిల్ ఇందులో వేసాము. ఎవరికి వాటర్ అనుకుంటారేమో, చూడండి బాగా చూడండి, ఇది ఆయిల్. ఇది ఆయిల్ బాయిల్ అయిపోయాక అప్పుడే అయ్యే. మనం ఇప్పుడు మిరపకాయలు ఉన్నాయి కదా, అవి వేద్దాం. చూడండి,
బాగుంది. కర్రీ సక్సెస్. ఇప్పుడేమన్నా ఫుడ్ తినేసాము, అది క్యాంపింగ్ అయితే అయిపోయింది. మరి వెళ్ళేదారులు చెప్పాను కదా షూటింగ్ జరుగుతుందని, ఆ షూటింగ్ మీకు చూపిస్తాను. అంటే మొత్తం ఇతర మొత్తం అవి వ్యాన్స్ అవన్నీ కవర్ చేస్తారు. తెలుసుగా షూటింగ్ ఎలా ఉంటుందో. ఇప్పుడు లోపలికి అయితే బౌన్సర్స్ ఉన్నారు, మనల్ని పంపించరు. కానీ చూద్దాం, ఒకవేళ ట్రై చేద్దాము. ఒకవేళ అయితే చూపిస్తాను, ఒకవేళ అవ్వకపోతే మీకు వ్యూ పాయింట్ చూపిస్తాను. ఇప్పుడు టైం కరెక్ట్గా 4:35 అవుతుంది. మనం చూపిద్దాం, ఓకేనా? మనం సైలెంట్గా ఉండాలి, ఎందుకంటే వాళ్ళకి షూటింగ్ వాళ్ళు వీడియోస్ తీనివ్వరు కాబట్టి. సో మనం ఇప్పుడు మంచిగా తీద్దాం, దాకలుద్దాం.